గత 10 సంవత్సరాలుగా దళితుల అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందని, ప్రభుత్వాలు మారినా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు కాలేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈ నెల 23న నల్గొండ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ ఎత్తున దళితులతో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళితులకు బడ్జెట్ను కేటాయించినట్లు చూపించి అమలు చేయలేదని, వేలాది దళిత కుటుంబాలకు అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి మెరుగైన కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని, యాక్షన్ ప్లాన్ నిధులు కూడా విడుదల చేయలేకపోయిందని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమల కేంద్రం ద్వారా దళితులు, గిరిజనులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా 4 సంవత్సరాలుగా అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కాగితాలకే పరిమితమైపోయాయని, వాటిని ఖర్చు చేసి దళితుల సంక్షేమానికి ఉపయోగించిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. దళితులకు భూమి, ఇండ్ల స్థలాలు, మంచినీరు, మురికి కాలువలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అందకపోవడం బాధాకరమని అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కులరహిత సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పూలే అంబేద్కర్ జనజాతర కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సర్వేలు నిర్వహించి ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు రెమిడాల పరశురాములు, సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, బొల్లు రవీందర్, పెరిక విజయ్ కుమార్, ఒంటెపాక కృష్ణ, కోడిరెక్క మల్లన్న, జిల్లా కమిటీ సభ్యులు దండు రవి, చినుముల రామస్వామి, రాజశేఖర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయానికి చూస్తే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సంక్షేమం కూడా అమలు కాలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళిత బంధు అనేటువంటి తీసుకొచ్చింది తప్ప ఎక్కడ ఒక నిరుద్యోగి కానీ, ఒక దళిత కుటుంబానికి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దళిత బంధు బదులు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం పెడతామని చెప్పి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైంది. బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టుగా చేస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా నిధులు ఖర్చు చేసి దళితులకు, పేదలకు అందించినటువంటి పరిస్థితి లేదు. ఏంటి అసలు ఈ పరిస్థితి? దళితులకు సంబంధించినటువంటి పేరు చెప్పడమే కాదు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అడ్డుపడి దళితులకు వ్యతిరేకంగా, దళితులకు ద్రోహులుగా ఈ ప్రభుత్వం నిలబడుతున్నదనేది ఇలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనిపైన భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఇండస్ట్రియల్ కానీ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ముట్టడించడానికి మేము వెనకాడేది లేదు. అందుకని ఇప్పటికైనా మీరు యాక్షన్ ప్లాన్ విడుదల చేయండి. యాక్షన్ ప్లాన్ విడుదల చేసి దళితులకు ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తారో చెప్పండి. అట్లా కాకుండా ఇట్లని నిర్వీర్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు కొనసాగుతాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాలలో ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లలో గ్రామానికి 10-15 మాత్రమే ఇండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో దళితులకి 1-2 మాత్రమే ఇస్తున్నారు. మరి ఎక్కువ జనాభా దళితులు ఉన్నారు, నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దళితులకు ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి దళిత కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సంక్షేమ హాస్టళ్ల విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం సమితి ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇంతవరకు సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి ఎస్సీ పిల్లలకు కానీ ఎక్కడ చెద్దరు కానీ, ప్లేట్ కానీ, బుక్ కానీ ఇచ్చిన పరిస్థితుల్లో లేరు. సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సొంత భవనాల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసింది కుల వివక్ష పోరాట సంఘం. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల ఉద్యమం కోసమే మా కేవీపీఎస్ ఒక పోరాటం తీసుకోబోతూ ఉంటుంది. అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం ఏదున్నా మేము సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు, కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాకు రావాల్సిన బడ్జెట్ను కూడా రాకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం చేస్తుంది అనేది కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.